ఎంత భయపడుతున్నారో మీ తప్పేంటో కూడా అది కూడా చెబుతుంది. మీకు ఏ తప్పు లేకపోయినట్లయితే నల్గొండ మీటింగ్ లో జరిగేదాన్ని మీరు అసెంబ్లీ వేదికగానే ఎదిరించి నిలబడి చేయొచ్చు. ఎందుకంటే మేడిగడ్డ ఇంత ముందే వెళ్ళారు మీరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా వెళ్ళి మేడిగొండ నలుగురు ఐదుగురు మంత్రులు అధికారులు అందరూ వెళ్ళారు, 5 మంత్రులు వెళ్ళారు. వెళ్ళి ఆ రోజు అక్కడ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించుకున్నారు, అంతా చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేడిగడ్డ ఏమైనా తీర్థయాత్ర స్థలం ఆ రోజు తోచినప్పుడల్లా పోయి రావటానికి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు నల్గొండ మీద నుంచి అటెన్షన్ జనాలకి తగ్గాలి. రేపు పొద్దున్న నల్గొండలో కేసీఆర్ మాట్లాడేది జనం చూసినట్లయితే అంటే కేసీఆర్ కి భయపడుతున్నారు ఖచ్చితంగా. నిజానికి వాస్తవం గురించి భయపడుతున్నారు కేసీఆర్ గారి గురించి కంటే కూడా ఆయన ఏం చెబుతాడో, ఏం చెప్తే ఏం కొంపలు మునుగుతాయో అనే భయం కనపడుతుంది తప్పితే దీనిలో ఇంకొకటి ఖచ్చితంగా కానే కాదు. ఎస్, అంటే వాస్తవానికి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇంతవరకు వారి కామెంట్ కానీ వారి వ్యాఖ్య కానీ వారి నోటి మాట వెంట ఇంతవరకు ఏం రాలేదు. కానీ రేపు తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడనే ఒక ఆసక్తికరమైన క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం నీళ్లకు సంబంధించేదే కాదు. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన గాయపడటం జరిగింది. ఆ తర్వాత పెద్దగా ఆయన మాట్లాడటానికి అవకాశం లేకుండా ఆయన ఎవరినైనా కలిసినా కానీ ఇలా కలిశారనే వార్తలు తప్పితే ఆయన తెలంగాణ సమాజాన్ని అడ్రస్ చేసి మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి సమావేశం ఎన్నికల తర్వాత 1.5 దాటింది, 1.5 ఇంకా ఎక్కువే అయింది అసలు ఈ సందర్భంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపటి ఈ సమావేశం గురించి అంత ఆతృతగా ఎదురు చూస్తుంటారు. చాలా మందికి ఆసక్తి ఉంటుంది, కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. పైగా ఇదేంటంటే మరో ఉద్యమం అనే మాట వచ్చింది కదా, నల్గొండ నుంచి మరో ఉద్యమం, నీళ్ల ఉద్యమం, నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే తెలంగాణ నినాదం ఉందో ఆ నినాదంలోని ప్రధానమైన కీలకమైన గుండెకాయ లాంటి నీళ్లకే ముప్పు వచ్చింది. కాబట్టి ఇవాళ కేఆర్ఎంబి ప్రాజెక్ట్ ని కేఆర్ఎంబికి ప్రాజెక్టులు సరెండర్ చేస్తా నీళ్లకే ముప్పు వచ్చింది. కాబట్టి ఈ రోజు నల్గొండ వేదికగా మరో ఉద్యమానికి నీళ్ల కోసం దక్షిణ తెలంగాణలో మరీ ముఖ్యంగా ఇప్పుడు దాకా ప్రాజెక్టులు పెద్దగా లేదు దక్షిణ తెలంగాణలో. సరే, దాని విషయంలో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎటుకూడి విమర్శిస్తున్నారు దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టుల్ని కానీ నీటి సదుపాయాన్ని కానీ కేసీఆర్ గారు పట్టించుకోలేదని. అయితే ఏంటంటే దానిలో సరే మరి పట్టించుకున్నప్పుడు నల్గొండలో ఆయనకి పట్టించుకోలేదేమో, కానీ కొన్ని నిజానికి ఏంటంటే పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు దాకా కూడా కొన్ని పాలమూరు రంగారెడ్డి కానీ ఇత్యాది కొంత పూర్తవపోవటం ఇట్లాంటివి ఉన్నాయి. అయితే ఏంటంటే పట్టించుకోకపోవటం అనే దానికంటే కూడా వనరుల కొరత అనేది కనపడుతుంది. ఎందుకంటే ఆయన పట్టించుకోకపోతే అదే ప్రాతిపదిక మీద ఎటుకూడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలోనో ఎక్కడో ప్రియాంక గాంధీతో సమావేశం పెడతారంటున్నారు. కాబట్టి అదే వేదికగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళే ఈ రోజు సమావేశాలు పెట్టి ఎన్ని మాట్లాడతారని చెప్పొచ్చు. కాబట్టి ఆయన పట్టించుకోని దానికంటే కూడా టిఆర్ఎస్ దక్షిణ తెలంగాణకి నీటి కోసం చేయని దానికంటే కూడా ఎక్కువగా నష్టమేదో మీరు చేస్తున్నారు. కాబట్టి నల్గొండలో ఆయన ఏం మాట్లాడతారు, ఆయన పట్టించుకోలేదు లేకపోతే టిఆర్ఎస్ దక్షిణ తెలంగాణ నీళ్ల సమస్యలు పరిష్కారం చేయలేదని చెప్తున్న మీరు నల్గొండ సమావేశానికి భయపడుతున్నారంటే అర్థం ఏంటి? మీరు అంతకంటే ఏదో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే అవకాశాలు లేకుండా చేశారు. భవిష్యత్తులో కూడా దక్షిణ తెలంగాణ నీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశాలు లేకుండా కేఆర్ఎంబి కింద ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబికి కట్టబెట్టడం ద్వారా శాశ్వతంగా తెలంగాణకి నష్టం జరిగేది ఏదో జరిగింది. అదే కాకుండా మీరు చూడండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కూడా పరోక్షంగా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతుందా అనే సందేహాలు వస్తాయి. ఎందుకంటే ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పచెప్పడానికి వ్యతిరేకంగా తీర్మానం అనే దగ్గరే అర్థం ఏంటి? ఎవరు అప్పచెప్పారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళంతా ఈ రోజు ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పచెప్పడానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నాం అంటే ఎవరికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పార్టీలో ఆయన మామూలుగానే ఆయన పారాచూట్ సీఎం అనేది అంటే ఆ పార్టీ పదవిలోకి నిన్నటిదాకా పారాచూట్ లాగా వచ్చారనేది అక్కడ అదృష్టవశాత్తు బాగుండి ఆయన ముఖ్యమంత్రి అయ్యారనేది. కాబట్టి ఏంటి ఇది లోపల ఉన్నటువంటి లుకలకలకు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న లుకలకలు రేపు మేడిగడ్డ పర్యటన కూడా ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తప్పితే మొత్తం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అనుకోవటంలా దాన్ని చూసి అందరు నవ్వుకుంటారనేది కాంగ్రెస్ పార్టీ ఒక అసంతృప్తి. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కూడా తెలుస్తుంది. నిన్న కొన్ని సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంలో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నల్గొండ మీటింగ్ ఇట్లాంటి వాటిలో నేను పేపర్లో ఫోటో చూస్తే కూడా కొన్నిట్లో బాడీ లాంగ్వేజ్ లో కూడా రేవంత్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ పక్కన వాళ్ళు ఉన్నారు, ఎవరో కరెక్ట్ సరిగ్గా చూడలేదు. వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్ కూడా ఏంటంటే ఏంటా ఈ గోళ మనకని చెప్పి అన్నట్లుగా కొంత డిఫెన్స్ లో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ లేకపోతే కొంత ఆయన తీరు నచ్చనటువంటి బాడీ లాంగ్వేజ్. చూడండి పేపర్ లో ఫోటో వాళ్ళ జ్యోతిలోనే తెలుగు ఉందనుకుంటా ఫోటో. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక పార్టీలోనే తెలంగాణకు అనుకూలంగా ఉండేటువంటి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాలనుకునే వాళ్ళకి
రేవంత్ రెడ్డి గారికి మధ్య, రేవంత్ రెడ్డి గారు చేసిన కేఆర్ఎంబికి ప్రాజెక్టు సరెండర్ కి మధ్య ఉన్నటువంటి ఒక వివాదం కూడా మీకు కళ్ళ ముందు కనపడుతుంది ఈ రోజు దాన్ని చూస్తే కనుక, ఫోటోల్ని వాటి చూస్తే. అంటే వాస్తవానికి మరో ఉద్యమం రూపుదాల్చుకుంటుంది అని బీఆర్ఎస్ భావిస్తుంది. బీఆర్ఎస్ చెబుతున్న క్రమంలో రేపటి సభ మీద చాలా సీరియస్గా ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. కానీ పొలిటికల్గా పార్లమెంట్ ఎన్నికల ముందు అది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? అంటే కాంగ్రెస్ మొత్తంగా కూడా ఒకటిగా రియాక్ట్ అవుతుందని అనుకోవట్లేదు. కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల మీద, రేవంత్ రెడ్డి గారి తెలంగాణ వ్యతిరేక ధోరణి మీద, ఎందుకంటే మీకు ఆల్రెడీ బిగిన్ అయింది కదా చిహ్నాలను మార్చడం, తెలంగాణ చిహ్నాలను మార్చడం, తెలంగాణ తల్లి వీరాన్ని మార్చడం, తెలంగాణ ఇతరత్ర చాలా మార్పులు చేస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కటిగా ఆయన చేస్తున్నటువంటి మార్పులు కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి రుచించే అవకాశం లేదు. ఎందుకంటే దాని మీద ఆల్రెడీ ఆ మార్పుల మీద తెలంగాణలో ప్రజల నుంచి కూడా, తెలంగాణ ప్రతిపక్షాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. కానీ తెలంగాణలో అది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఈ మార్పులన్నీ సరైనయా కాదనేది, ఆ మార్పులకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి వాయిస్ లాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, కనపడుతుంది కాబట్టి, బహుశా నేను అనుకోవటం కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదేదో తెలంగాణ వ్యతిరేక ధోరణి నడుస్తుంది, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, ఇది తెలంగాణని అవమానించేది, తెలంగాణ చిహ్నాలను చెరిపేసేది. అంటే తెలంగాణలో కేసీఆర్ గారి గతాన్ని, కేసీఆర్ గారి తాలూకు ముద్రని చెరిపేసే పేరుతో తెలంగాణ పోరాట చరిత్రని చెరిపేసే ప్రయత్నం జరుగుతుందా అనేది ఓ చర్చ అయితే ఉంది. ఆ బలమైన పునాది మీద ఏంటంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఇంటర్నల్ గానే తెలంగాణని శాబుటైజ్ చేసే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేత ఆయన